స్థానిక సంస్థల్లో ఎలక్షన్ల భాగంగా నేను ఈరోజు నామినేషన్కు మా తంగెళ్లపల్లి గ్రామ కుల పెద్ద సంఘాల వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. ఈ నామినేషన్ నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ నుండి నేను ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల వర్కులు చేసినాను. ఈ అనతి కాలంలో 2 సంవత్సరాల్లో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ నాయకుల నాయకత్వంలో వారి అండదండలతోటి మా తంగెళ్లపల్లి గ్రామంలో 2 కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేసినాను. అదేవిధంగా నాకు ఈ సర్పంచ్ నన్ను ఎన్నుకున్నట్టయితే గ్రామంలో మా రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళి నిధులు తీసుకొచ్చి ఇంకా చాలా వరకు అభివృద్ధి చేస్తానని నేను తంగెళ్లపల్లి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నేను గతంలో ఉప సర్పంచ్గానే చేసుకుంటూ 8 ఏళ్ల పరిపాలనలో నేను ఉన్నాను. అప్పుడు చాలా వరకు నేను వాటర్ ట్యాంక్ కట్టినాను, పైప్ లైన్లు వేసినాను. అప్పుడు నాకు చాలా అనుభవం ఉన్నది. గత ఈ 15 సంవత్సరాల్లో దొంగలుగా మోపై గ్రామ పంచాయతీ నిధులను మరియు అదేవిధంగా భూములను ఎక్కడియక్కడ దోసుకుంటూ చేసినారు. నాకు ఇప్పుడు అవకాశం ఇస్తే నన్ను ఎన్నుకున్నట్టయితే నేను గ్రామానికి చాలా వరకు అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ఇప్పుడు నేను ఇంకా అభివృద్ధి చేస్తానే ఉన్నాను. నా పదవిలో లేకున్నా కానీ అభివృద్ధి చేస్తున్నా, ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇంకా నిధులు తెచ్చి మా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అభ్యర్థిగా పోటీ చేస్తూ మరి అందరూ నన్ను ఎన్నుకోవాలని గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తున్నా.